భారతదేశంలో అతి త్వరలో చీపెస్ట్ కాస్ట్లో ఎలక్ట్రికల్ ఈవీ బైక్ అండి. ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయంతో ఈ యొక్క అప్డేట్ వచ్చింది. కేవలం 14,999 రూపాయలకే జియో ఎలక్ట్రికల్ స్కూటర్. అయితే దీని గురించి మనం చెప్పుకోవాలంటే కరోనాకి ముందుకి కరోనా తర్వాత అని చెప్పుకోవాలండి. కరోనా ఉపద్రవం తర్వాత భారతీయ మార్కెట్లో ఎలక్ట్రికల్ వాహనాల హవా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. జనాలలో రాను రాను పర్యావరణ హితం పట్ల అవగాహన కూడా పెరుగుతుండటంతో, మరోవైపు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటడంతో ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు రోజు రోజుకి పెరగనున్నాయండి. ఈ క్రమంలో వినియోగదారులు ఎలక్ట్రికల్ స్కూటరు లేదా మోటార్ సైకిల్ లేదా ఎలక్ట్రికల్ కారు మరియు 3-వీలర్ ఎలక్ట్రికల్ వాణిజ్య వాహనాలు, బ్యాటరీతో నడిచే వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు. దాంతో భారతీయ ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్ 2027 నాటికి 35 నుంచి 40% వృద్ధి చెందుతుందని సర్వేలు చెబుతా ఉన్నాయి. 2025 నాటికి భారత ఎలక్ట్రికల్ వాహనాల విక్రయాలు వాల్యూమ్లు 3 నుంచి 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారండి. ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రికల్ వాహనాల మార్కెట్లో ద్విచక్ర వాహనాలు మరియు 3-వీలర్ ఈవీ సెగ్మెంట్ పై దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈవీ వాహన మార్కెట్లో 80% వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాల విక్రయంలో కంపెనీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన జియో కంపెనీ అత్యాధునిక చౌక ఎలక్ట్రికల్ 2-వీలర్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోందండి. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కేవలం 14,999 ధరకు మాత్రమే ఎలక్ట్రికల్ స్కూటర్ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. జియో భారత మార్కెట్లో విప్లవాత్మకమైన మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తా ఉంది. ఈ స్కూటర్ ధరతో పాటు వాహన ఫీచర్లు, ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ తో సహా ఇతర సమాచారం మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉంది. ఇక ఈ స్కూటర్ ఆర్థికంగా మాత్రమే కాకుండా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించినట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉందండి. అయితే దీనిపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జియో ఎలక్ట్రికల్ స్కూటర్ ధర 14,999 మొదలుకొని 17,000 మధ్యలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మన జియో అధినేత ముఖేష్ అంబానీ మీద నమ్మకం ఉందండి. అతను అనుకుంటే చేయింది ఏది ఉండదు. జియోలో కూడా ఆయన విపరీతమైనటువంటి విప్లవాత్మక మార్పు తెచ్చాడు. అలాగే ఈ ఎలక్ట్రికల్ ఈవీలలో కూడా ఆయన మార్పు తెస్తాడనే భారతీయుల నమ్మకం. ఏది ఏమైనా అత్యంత చౌక ధరకే బైక్ ని అందించడం అనేది గొప్ప విషయంగానే చెప్పుకోవాలి.